హాయ్ గాయ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆహ్, నిన్న చెప్పాను కదా నేను లోన్స్ గురించి చెప్తాననేసి. సో, ఫస్ట్ మనము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. సో, మెల్లమెల్లగా ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుందాం. ఎట్లా అంటే ఈరోజు పర్సనల్ లోన్ చెప్పుకుందాం. పర్సనల్ లోన్ గురించి చెప్పుకుందాము. సో, కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారంటే పర్సనల్ లోన్‌కి డాక్యుమెంట్స్ ఏం కావాలి, సిబిల్ ఎంత కావాలి అని కొంతమంది కస్టమర్స్‌కి డౌట్ ఉంటది. సో, డౌట్ ఏందంటే ఇప్పుడు నాకు సిబిల్ స్కోరు డౌన్ ఉంది. సో, నేను పర్సనల్ లోన్‌కి ఎలిజిబులా కాదా అని కొంతమంది క్వెషన్ మార్క్స్ ఉంటాయి. సో, వాళ్ళకెట్లా అంటే మినిమమ్ సిబిల్ 650 ఉన్నా గానీ మనకి అవుతుంది. దేంట్లో అవుతుందంటే బ్యాంకింగ్‌లో ఏమి అవ్వదు. నాన్ బ్యాంకింగ్ అంటారు దాంట్లో. నాన్ బ్యాంకింగ్ అంటే ఇప్పుడు బజాజ్, ఫినబెల్ ఇవి ఉంటాయన్నమాట. నాన్ బ్యాంకింగ్ అంటే ఈ ఎన్బిఎఫ్సి బ్యాంకే సంబంధం. కాకపోతే నాన్ బ్యాంకింగ్‌లో వెళ్ళిపోతుంది ఇది. ఇప్పుడు నాన్ బ్యాంకింగ్ అంటే మనకి బజాజ్, ఇప్పుడు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ అంటే మనకి ఏమేమి ఉంటాయి? ఐడిఎఫ్సి, హెచ్డిఎఫ్సి, కోటాక్ ఇలా ఉంటాయి కదా. నాన్ బ్యాంకింగ్లో కూడా ఈ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అనమాట. ఫైనాన్స్ ఇస్తుంటాయి పర్సనల్ లోన్స్. 650 సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళు దీంట్లో ఎలిజిబుల్ ఉంటారు. బ్యాంకింగ్లో అవ్వదు. బ్యాంకింగ్లో ఎందుకు అవ్వదు అంటే బ్యాంకింగ్లో వచ్చేసి 700+ ఉండాలి సిబిల్ స్కోరు. ఓకేనా? దీంట్లో 650 సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి మనకి మీకు ఎమర్జెన్సీ లోన్ కావాలి అంటే వాళ్ళు వితిన్ 24 అవర్స్ 48 అవర్స్లో మనకి డిస్బర్స్ చేపిస్తారు అమౌంట్. అది కూడా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందంటే మినిమం వచ్చేసి 24 నుంచి 30 వరకు ఉంటుంది. 20 కూడా ఉంటుంది. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ దాంట్లో నాన్ బ్యాంకింగ్లో. సో, బ్యాంకింగ్లో వచ్చేసి మనకి ఎట్లుంటుంది 11, 12, 13, 14 అంత ఉంటుంది కదా. నాన్ బ్యాంకింగ్లో వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంత ఉంటుంది. ఎవరికైతే ఎమర్జెన్సీగా కావాల్సిన వాళ్ళు ఉంటారో నాన్ బ్యాంకింగ్లో చేసుకోవచ్చు. 650 సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళు. లేదు మనకి 700 అబోవ్ ఉంది, నాకు లోన్ ఎమర్జెన్సీ ఏం లేదు, నాకు 4-5 డేస్ పట్టినా ఏం కాదు అనుకుంటే డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళిపోండి. బ్యాంక్కి వెళ్ళిపోయి మనం చేసుకోవచ్చు బ్యాంకింగ్లో. డాక్యుమెంట్స్ వచ్చేసి పర్సనల్ లోన్కి పాన్ కార్డ్ మ్యాండేటరీ, ఆధార్ కార్డ్ మ్యాండేటరీ, పే స్లిప్స్ వస్తాయి కదా. మీ వర్క్ చేసే కంపెనీ పే స్లిప్స్ 3 మంత్స్ కావాలి. లేటెస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. టిల్ డేట్ కావాలి. ఈ రోజు వరకు మనకి ఏదైతే లోన్ అప్లై చేస్తున్నామో ఆ రోజు వరకు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మ్యాండేటరీ. సో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వీలైతే అడ్రస్ ప్రూఫ్. కొన్ని బ్యాంక్స్ అడుగుతాయి, కొన్ని బ్యాంక్స్ అడగవు అడ్రస్ ప్రూఫ్. లైక్ ఐసిఐసిఐ బ్యాంకులలో అడ్రస్ ప్రూఫ్ అడుగుతుంది, ఐడిఎఫ్సిలో అడ్రస్ ప్రూఫ్ అడుగుతుంది, కోటాక్ బ్యాంక్లో అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు, ఐడిఎఫ్సిలో అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. సో, కొన్ని బ్యాంకులనే అడ్రస్ ప్రూఫ్ కావాలి, కొన్నిట్లో అవసరం లేదు. ఇప్పుడు మీరే ఉన్నారు కస్టమర్, మీకు ఒక 30 lakhs లోన్ కావాలి. మీ శాలరీ వచ్చేసి 50,000. ఈ 50,000లో మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైనా కార్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ ఆల్రెడీ ఉన్నాయి. మీకు దానికి ఈఎంఐ 30,000 స్పెండ్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. రిమైనింగ్ వచ్చేసి 20,000. ఆ 20,000లో 30 lakhs, 40 lakhs, 20 lakhs ఎప్పుడు అడిగారు అనుకోండి లోను రాదు, ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ 50,000 శాలరీలో 30,000 ఎక్స్పెన్సెస్ తీసేస్తున్నారు వేరే లోన్స్కి. 20,000 మిగులుతుంది. 20,000లో మీకు అంత అమౌంట్ రాదు లోన్. సో, అలా అప్లై చేయకండి, అవ్వదు కూడా. అది బిలో 10 lakhs అయితే 7-8 lakhs వరకు వస్తుంది ఆ 20,000 లోన్తో. 20,000 శాలరీ, రిమైనింగ్ 20,000 తోటి టోటల్ మీరు క్యాలిక్యులేట్ చేసి 50,000 శాలరీ కదా, నాకు ఎక్స్ట్రా ఇంకా 20 lakhs 30 lakhs కావాలి అంటే అవ్వదు అది. మీకు ఏదైనా ఎమర్జెన్సీగా లోన్ కావాలి అని అనుకుంటే ఒక 2 daysలో 1 dayలో డిస్బర్స్ కావాలి అని అమౌంట్ అనుకుంటే సో, మీరు నాన్ బ్యాంకింగ్కి వెళ్ళడం బెటర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం హై ఉంటుంది. సో, మీకు ఎమర్జెన్సీ ఉంటే దాంట్లోకి వెళ్ళండి. లేదు అంటే బ్యాంకింగ్లోకి వెళ్ళండి. అది కూడా శాలరీ కరెక్ట్గా ఉంటేనే. 25,000 అబోవ్ ఉన్న వాళ్ళకి కరెక్ట్ బ్యాంకింగ్లో లోన్ వస్తుంది. 25,000 బిలో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్లో లోన్ రాదు, నాన్ బ్యాంకింగ్లోనే చేస్తారు. ఇప్పుడు డిడక్షన్స్ అన్నీ 25,000 శాలరీ ఉన్న వాళ్ళకి డిడక్షన్స్ కూడా ఉంటాయి. డిడక్షన్స్ తీసేస్తే 23, 22 వస్తుంది శాలరీ. సో, ఏదైనా ఉంటే అట్లా ప్లాన్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్లో పింగ్ చేయండి. నేను మీ డీటెయిల్స్, ఏదైనా క్వశ్చన్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో నేను క్లియర్ చేస్తాను కామెంట్లలో. సో,
అండ్ ఇంకోటి ఏంటంటే కస్టమర్స్కి ఆల్రెడీ మెసేజ్లు వెళ్తూ ఉంటాయి అన్నమాట, బ్యాంకింగ్ నుంచి లేదంటే నాన్ బ్యాంకింగ్ నుంచి. ఎట్లా అంటే మీరు ప్రీ అప్రూవల్ ఉన్నారు అనేసి, మీరు ప్రీ అప్రూవల్ ఉన్నారు, లోను జస్ట్ క్లిక్ చేయండి అని వస్తుందన్నమాట. సో అది చేయకండి, క్లిక్ చేయకండి అండ్ డీటెయిల్స్ ఎంట్రీ చేయకండి. ఎందుకంటే అది ప్రీ అప్రూవల్ కాదు, జస్ట్ ఏంటంటే మీరు అప్లై చేయడానికి వాళ్ళు అట్లా మెసేజ్ పెడుతూ ఉంటారు. సో మీరు లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంట్రీ చేశారనుకోండి, మీ సిబిల్ పోతుంది అండ్ ఎంక్వైరీలో పడిపోతుంది. ఎంక్వైరీలో పడిపోతే మాత్రము లోన్స్ రాదు, ఏ క్రెడిట్ కార్డ్స్ కూడా రాదు మనకి. రిస్క్ కస్టమర్ లెక్క ఉంటారనమాట మీరు. సో అలాంటివి చేయకండి. ఏదైనా మెసేజ్లు వచ్చినాయి అనుకోండి, ఇగ్నోర్ చేసేయండి. మనం ప్రీ అప్రూవల్ ఉన్నాం కదా అనేసి మనం లింక్ క్లిక్ చేసి అట్లా చేసినాం అనుకోండి, సిబిల్ రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ రిస్క్ బారోవర్ అయిపోతారు మీరు సిబిల్లలో. సో అలాంటివి ఏం చేయకండి. మీకు ఏమైనా లోన్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ నేను చేస్తాను. నేను ఆల్ టైప్ ఆఫ్ లోన్స్ చేస్తానన్నమాట. మన ఆఫీస్ వచ్చేసి ఎస్ఆర్ నగర్లో ఉంటుంది. అండ్ ఏ టైప్ ఆఫ్ లోన్స్ అయినా కానీ నేను చేస్తాను అనమాట. హోమ్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, అగ్రికల్చర్ లోన్స్ కానీ, మన ఎడ్యుకేషనల్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, బిఎల్ కానీ, బిజినెస్ లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కూడా చేస్తాను, ఇన్సూరెన్స్ కూడా చేస్తాను. సో మన ఫాలోవర్స్ అయితే బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నేను 100% మీరు రిక్వైర్మెంట్ ఎంతో నేను రిక్వైర్మెంట్ అయితే నేను సాల్వ్ చేపిస్తాను లోన్స్లలో. సో ఏమన్నా లోన్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ నాకు పింగ్ చేయండి. నా నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో నన్ను కొంచెం ఫాలో చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉండండి. సో ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేశాను అనమాట. ఏంటంటే అర్థమయ్యేటట్టు అందరికీ. సో ఇక బ్యాంకర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు నా వీడియో చూసి మీరు తెలుసుకోగలుగుతారు. సో నేను మరీ అంత బ్యాంకర్గా అంతే నేను చేయలేను, కానీ మరి మీకు ఒక లెవెల్లో అర్థమయ్యేటట్టు నేను చేస్తాను. లోన్స్లో కానీ, క్రెడిట్ కార్డ్స్లో కానీ, ఇన్సూరెన్స్లో కానీ ఎట్లా అప్లై చేయాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, సిబిల్ ఎంత ఉండాలి, ఇది మొత్తం నేను మీకు అర్థమయ్యేటట్టు నేను చూసుకుంటాను. నన్ను ఫాలోఅప్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టంగ్ అని కొట్టండి, అంతే సరిపోతుంది. థ్యాంక్ యూ.